జీఆర్ఎంబీ మీటింగ్ కు టైం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో పాలిటిక్స్ కట్టలు తెంచుకుంటున్నాయి. మీటింగ్ ఎజెండా విషయంలో ఒక్కో జెండాది ఒక్కొక్క వాదన. మీటింగ్ కి వెళితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంటే వెళితే తప్పేంటి అని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోంది అంటూ బీజేపీ కౌంటర్స్ వేస్తోంది. వెరసి తెలంగాణ గట్టు మీద పొలిటికల్ వరద పోటెత్తుతోంది. గోదావరి జలాలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలోని 7 సాగునీటి ప్రాజెక్టుల రివ్యూ చేయాలని ఏపీ కోరుతుంటే ఆ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడమేంటని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావిడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల పట్ల రేవంత్ సర్కారుకి అసలు చిత్తశుద్ధి లేదంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లేఖలతో పనులు కావు, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. జీఆర్ఎంబీ సమావేశానికి వెళ్తామని అంటున్నారు. నీటి వాటా విషయంలో రాజీ పడకుండా జీఆర్ఎంబీ సమావేశంలో బలంగా వాదిస్తామంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించొద్దన్నారు. తమ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదన్నారు. అయితే సమావేశానికి వెళ్లడమే సరికాదంటోంది బీఆర్ఎస్. ఏపీ చేస్తున్న కుట్రలను రేవంత్ సర్కార్ గమనించడం లేదా అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం, వాదన వినిపిస్తాం, తీసుకొస్తాం. అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. సిగ్గుండాలి అంటున్నా నేను. తెలంగాణ చీము రక్తమునోడు ఎవడు కూడా మాటలు మాట్లాడాడు. తెలంగాణ రక్తమే అయితే నీ దగ్గర ప్రవహించేది, అంత చేతగాని రెండ మాటలు మాట్లాడకూడదు. తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రోజు 18 నాడు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? తెలంగాణలో, అది హైదరాబాద్లో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? ఏ ఒక్క ప్రాజెక్టుకు అనుమతి రద్దు కాదని తెలిసినా బీఆర్ఎస్ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు.